కవిత ఒక స వివాదాస్పద వ్యాఖ్యలు అనుకోవచ్చు. లేకపోతే సంచలన వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు. ఆహ్, బీఆర్ఎస్ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ వంటి పెద్ద నాయకులంతా వెళ్ళడానికి హరీష్ రావే కారణం అని ఒక ఆరోపణ చేశారు. దీన్నెట్లా చూస్తారు? ఇక అడుగుతున్నావు గానీ చెప్తున్నా గానీ దాంట్లో ఏమి ఎందుకన్నదో నాకు తెలవదు. నేను బయటకొచ్చింది మాత్రం నాకు తెలుసు. నేను అనుకుంటా అందరూ కూడా అందుకే బయటకొచ్చిండ్రు. కొందరు కొద్దిగా వేరే కారణం ఉండొచ్చు. నేను హరీష్ రావుల వల్ల బయటికి రాలేదు, సంతోష్ రావు వల్ల బయటికి రాలేదు, కవితారావు వల్ల బయటికి రాలేదు. నేను బయటికి వచ్చింది తండ్రి కొడుకులు. తెలంగాణ రాగానే వాళ్ళ విధానం మారింది. అధికారం నెత్తిలకెక్కింది, అహంకారం వచ్చింది, దోసుకునుడు మొదలుపెట్టిండ్రు. దోనో హాత్ సే కారే అంటాడు. 2 చేతులతో తినుడు మొదలుపెట్టిండ్రు. కాళేశ్వరం అట్లే లక్షలాది కోట్లాది కుంభకోణం చేసిండ్రు. దానివల్ల బయటకు వచ్చినాం. కానీ ఏదో హరీష్ రావు వల్ల బయటికి రాలేదు. హరీష్ రావు వల్ల ఎట్లొస్తాను? ఈ పార్టీ నడిపేదే కేసీ రావు ఉండేది. ఆయన ఒక్కడే నడిపేది. వీళ్ళందరూ ఆయన చెప్పినట్టు అక్షరాలా వింటున్నారు. దాని తర్వాత రెండో టర్మ్ వచ్చే వరకు తండ్రి కొడుకులు కలిసి నడిపించింది. వాళ్ళిద్దరికే పవర్ ఉంది, ఇక ఎవ్వరికి లేకుండే. వాళ్ళు మాకు నష్టం ఎట్లా చేయగలుగుతారు, వాళ్ళు మనం ఎట్లా